క్విడ్ ప్రోకో కేసులో కేటీఆర్ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? నిన్న మనం ఒక వార్త చూసాం. క్విడ్ ప్రోకో ఈరోజు కూడా మనం ఇప్పుడే చర్చించుకున్నాం. క్విడ్ ప్రోకో విషయంలో అవి నేరాలు నిరూపణ జరిగాయి. అనుమతి గవర్నరు స్పీకరు అనుమతిస్తే కేటీఆర్ని విచారిస్తాము అని ఏసీబీ అధికారులు అడగడం జరిగింది. సో నిజంగానే వాళ్ళు ఒప్పుకుంటే ఈయన జైలుకు వెళ్ళే అవకాశం ఉందా అని నిన్న ఒక పోల్ నిర్వహించాము. 5,800 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. అవకాశం ఉంది అని 29 మంది అంటే లేదు అని 68% మంది అంటున్నారు. అంటే ఈ క్విడ్ ప్రోకో కేసుల వల్ల ఏమీ జరగదు, కేటీఆర్ని జైలుకు వెళ్ళే పరిస్థితి లేదు అనేది జనాల్లో ఒక నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ జైలుకి వెళ్తాడు, కాళేశ్వరం విషయంలో జైలుకి వెళ్తారు, ఈ కార్ రేసింగ్లో జైలుకి వెళ్తారు, అనేక విషయాల్లో జైలుకి వెళ్తారని చెప్పిన ప్రతి కేసు విషయంలో కేటీఆర్ ఇవన్నీ లొట్టపీస్ కేసులు, ఇందులో ఎక్కడ మీరు నన్ను ఏమీ చేసేది లేదు, మమ్మల్ని జైలుకు పంపించడానికి మేము జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, అయినప్పటికీ మీరు చట్టబద్ధంగా గెలిచే అవకాశం లేదు, ఎందుకంటే చట్టబద్ధంగా మేము చేసింది తప్పు కాదు అని ఆయన పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు జనాల్లో పోల్ పెడితే కూడా దాదాపుగా అదే, అంటే వాళ్ళు ఈ కేసుల్లో కూడా 68% మంది అంటే దాదాపుగా 70% మంది వాళ్ళు జైలుకు వెళ్ళే అవకాశం లేదు అన్న బీఆర్ఎస్ ధీమానే ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు.